నువ్వు ఆ ఇంటి డ్రైవర్వి. కిడ్నాపింగ్ చేసావంటే చేస్తే చేసుకో అంటుంది తప్ప నీకోసం మా నేనెందుకు ఇడదలసేస్తుంది? నేను డ్రైవర్ని కాదు, కాంతమ్మ సొంత కొడుకునని చెప్పలేను. భాస్కర్ బావని కాపాడుకోవడానికి ఈ రకంగా చెప్పకుండా ఉండలేను. రే రవిచంద్ర, ఏటమ్మా ఆలోచించేదే? ఈ డ్రైవర్ ఏమైనా సొంత కొడుకా? మనం కిడ్నాపింగ్ చేయగానే ఆ కాంతం భయపడిపోవడానికే? అవును, నేను కాంతమ్మ సొంత కొడుకు. ఏడే, నువ్వు కాంతమ్మ సొంత కొడుకువా? అవును, నేను సొంత కొడుకునే. లే లే. ఏమైంది చిట్టి? నువ్వు కాంతమ్మ కొడుకువి కాదని నాకు తెలుసు, కానీ నేను కాంతమ్మ కన్న కొడుకునని చెప్పావు చూడు, అందుకు కోపం వచ్చి లేచి నిలబడమన్నాను. నువ్వే గనక నిజంగా కాంతమ్మ సొంత కొడుకువి అయితే ఈ గుమ్మం కూడా దాటించేదాన్ని కాదు. హే, ఊరికే జోక్ చేశాను చిట్టి, జోక్ అంతే. మీ అన్నని కాపాడుకుంటావన్న ఉద్దేశంతో అలా అన్నాను చిట్టి. అయినా నేను కాంతమ్మ కొడుకునేంటి? తెలుసు. సూటెవరు, నీ ఆలోచన బాగానే ఉంది, నీ సలహా కూడా బానే ఉంది. అలాగని నిన్ను నమ్ముకొని ముందడిగేయలేను. కాకపోతే నీ దారిలోనే వెళ్తాను. అంటే కిడ్నాపింగ్ చేస్తాను. ఎవరిని? అది మాత్రం చెప్పను, సస్పెన్స్. నేను చేయబోయే కిడ్నాపింగ్ తో కాంతమ్మ కుర్తలో పడ్డ ఎలకలాగా గిలగిలా కొట్టేసుకోవాలా, సచ్చినట్టు మా అన్నయ్యని నిర్దోషిగా ఈడదల చేయాలా. ఒరే అనియా, ప్లానింగ్ రెడీరా, నువ్వు ఈడదలైపోవడం ఖాయం. ఇది కూడా ఎవరు? నువ్వు బాలేపోతావా? రేపా? నేను రాలేను చిట్టమ్మా. ఏ? రేపు మా అమ్మ గుళ్ళో సామూహిక వివాహాలు జరిపిస్తుంది. బహుశా నేను కూడా మా అమ్మతో పాటు వెళ్లాల్సి ఉంటుంది. వస్తాను. ఓహో, కాకినాడ కాంతమ్మ గారు గుళ్ళో సామూహిక వివాహాలు జరుపుతున్నారన్నమాట. సరే, లెక్క అక్కడ తెలుసుకుంటాను. ఓం యాదే విష్ణు భూషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతి. నమస్కారాలు పంతులు గారు. నమస్కారం అవతారం. ఏంటి ఇంకా కాంతమ్మ గారు రాలేదా? వచ్చేస్తున్నారండి, ఆందివే. ఏర్పాట్లన్నీ అయిపోయాయండి. అవన్నీ ఎప్పుడో అయిపోయాయి నాయనా. పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు అమ్మగారి కోసం వెయిటింగ్. కాంతమ్మ గారు రాగానే సామూహిక వివాహాలు జరిపించడమే తరువాయి. అలాగే గురుగారు, 10 నిమిషాల్లో వచ్చేస్తా అన్నారు. ఇదిగా మీ అందరిలో పారిపోయి వచ్చినోళ్ళు లేచిపోయి వచ్చినోళ్ళు లేరు కదా? లేదండి, లేదు. ఈ పెళ్లిళ్ళన్నీ పెద్దల అంగీకారంతోనే జరుగుతున్నాయి కదా? అవునండి. మగాళ్ళు మీరు చెప్పడం కాదు, ఆడపిల్లలు మీరు చెప్పండి. మీ ఇట్ట ప్రకారం జరుగుతున్నాయా, పెద్దల అంగీకారంతోనే జరుగుతున్నాయా? నోర్ముయ్ పిచ్చదవా. నమస్కారం గారు. ఒరే అవతారం, మనం ఏమైనా అరేంజ్డ్ మ్యారేజ్ జరిపిస్తున్నామా? పెద్దల అంగీకారం ఉందా లేదా అనడానికి సామూహిక వివాహాలు జరిపిస్తున్నాం. వీళ్ళంతా మేజర్లే. ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడితే చాలు, సాక్షులుగా మనం ఉంటాం. వచ్చిన జంటల్ని
భార్యాభర్తల్ని చేస్తాం. చాలా చక్కటి మాట చెప్పారమ్మా. వీళ్ళందరూ మేజర్లని చెప్పడానికి వీళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు గుడి కమిటీ వాళ్ళకి అప్పగించారమ్మా. సంతోషం పంతులు గారు. గురువు గారు ఎక్కడా? గురువుగారు దీక్షలో ఉన్నారమ్మా, అందుకే నేను రావాల్సి వచ్చింది. ఓ, కాంతమ్మ, ఏమో అనుకున్నాను గాని నువ్వు చాలా ఘటికురాలివమ్మా. ఎందుకు సార్? మరి లేకపోతే ఆపోజిట్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేలాగా, వార్డు మొత్తానికి నీ పేరు మారుమోగిపోయేలాగా సామూహిక వివాహాలు జరిపిస్తున్నావే, ఇది మామూలు విషయం కాదమ్మా. సీఎం దాకా వెళ్తుంది. ఏదో అండి, తమరి దయ. భలేదానివమ్మా. చూడబోతే పబ్లిసిటీలో కార్పొరేటర్గా కాదు, ఎమ్మెల్యే సీట్ కొట్టేసేలా ఉన్నావు. మీ నోటి పుణ్యమా అని ఎమ్మెల్యే సీటు దాకా వెళ్తే అంతకన్నా కావాల్సింది ఇంకే ఉంటుంది. హలో కాంతమ్మ గారు, ఏటి గుళ్ళో సామూహిక వివాహాలు జరుపుతున్నారంట? అవును, పేదవాళ్ళకి కాంతమ్మ ఎప్పుడూ అండగా నిలబడుతుంది. కన్న తల్లిదండ్రులు పెళ్లి చేయకుండా వదిలేస్తే ఖర్చు మొత్తం ఈ కాంతమ్మే భరించి వాళ్ళకి ఉచితంగా బంగారు తాళిబొట్లిచ్చి ఘనంగా వివాహం జరిపిస్తుంది. దట్ ఈస్ కాంతమ్మ. ఓ, ఓహో, ఏది ఏమైనా మీరు చాలా గొప్పలండి. అవసరమైతే పానాలు తీయగలరు, లేదా ఇలా ఉచితంగా పెళ్లిళ్ళు చేయగలరు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ప్రాణాలు తీయడమేంటి? అంటే నా ఉద్దేశం, తప్పుడెదవులున్నా దుర్మార్గులున్నా వాళ్ళని అంతం చేయగలరు, ఇట్లాంటి అమాయకులకి పెళ్లిళ్ళు చేసి సభాషని మెప్పులు పొందగలరు. ఆ ఉద్దేశంతో అన్నానండి. ఓ, అలాగన్నావా? అవును, మరి మీరేమనుకుంటున్నారండి? నేనేమనుకుంటాను? నువ్వేమనుకుంటే నేను అదే అనుకుంటాను. ఇదిగో సిట్టి, అసలు ఈ పెళ్లి తంతుకు నిన్ను ఎవరు పిలిచారు? పిలవన పేరటానికి రావడానికి సిగ్గులేదు? అలాగుండనయ్యా, కాసంత దగ్గు. నేనేవి తమరు చేసే పెళ్లిళ్ళ కాడికొచ్చి పాప భోజనాలు తినడానికి ఏం రాలేదు. మనీ కేసులో ఇరుక్కున్నాడు కదా, నా మొరా దేవుడికి చెప్పుకొని ఆ కేసు నుండి బయటపడేయమని ఏడుకుందాం అని వచ్చాను. ఏంటి, మీ అన్నయ్య ఈ హత్య కేసు నుంచి బయటపడతాడా? వీడిలాంటి హంతకుడికి ఆ దేవుడు సహాయం చేసి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడా? ఇదిగోండి కాంతం గారు, నేరస్తులు అంతకులనే మీరు అనుకోవడం కాదు, ఆ దేవుడు అనుకోవాలి. ఆ దేవుడు అనుకుంటే నన్ను భూమి మీద ఎవడ కాపాడలేడండి. ఆ దేవుడు మంచోడు అనుకుంటే ఈ భూమి మీద నన్ను ఎవడో శిక్షించలేడండి. అది మాత్రం కన్ఫర్మ్ అండి. ఆహా, దేవుడి దాకా ఎందుకమ్మా? దేవుడు లాంటి మా గురువు గారి ప్రియ శిష్యుడు. మా పంతులు గారి జాతకం చెప్తే గురువు గారు చెప్పిన దాంతో సమానం. ఒక్కసారి నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, నీ జాతకం మొత్తం ఆయనే చెప్పేస్తారు. ఏటేటి, పుట్టిన తేదీ చెప్తే జాతకం మొత్తం చెప్పేస్తాడా? అవునమ్మా. ఒకసారి మీ అన్నయ్య పుట్టిన తేదీ, సమయం, సంవత్సరం చెప్పండి. ఈ కేసు నుంచి తను బయటపడతాడో లేదో ఇట్టే చెప్పేస్తాను. 1996 జూన్ 1 ఉదయం 8 గంటలకు పుట్టాడు. అంతే కదా రానియా? కరెక్ట్ గా చెప్పేసి సిట్టే. ఇదిగోండి పంతులు గారు. చూడండి పంతులు గారు, ఇతంది వృశ్చిక రాశి అమ్మా. చాలా బలమైన రాశిలో పుట్టాడు. ప్రస్తుతం ఇతనికి రవి భగవంతుడు అనుకూలంగా ఉండడం వల్ల, గురుబలం ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ కేసు నుండి బయటపడతాడు, నిర్దోషిగా బయటకు వస్తాడు. అంతేకాదమ్మా, సరిగ్గా ఈ రోజు సూర్యాస్తమయం అయ్యేలోపు ఇతనికి వివాహం కూడా జరుగుతుంది.
గురువుగారు మీరనేది? అవునమ్మా, గురు భగవానుడు ఇతని రాశిలో బలంగా ఉండడం వల్ల, మరీ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఈ కేసు నుంచి బయటపడటమే కాకుండా ఊహించని స్థితిలో ఇతనికి వివాహం కూడా జరుగుతుంది. ఇదేంటి ఈ కేసు నుంచి నేను బయటపడతాను లేదని నేను భయపడతాంటే ఉన్న పలంగా పెళ్లి జరిగిపోద్దంటాడేంటి? అది నాకు అర్థం కావట్లేదురా అనియ. మీరెవరో గాని మంచి శుభవార్త చెప్పారు పంతులు గారు. వస్తామా? వస్తామండి. వెళ్ళొస్తానండి. వదరా అనియ. పంతులు గారు, వాళ్ళు మన శత్రువులు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు గెలవడానికి వీల్లేదు. మీరే ఎలాగైనా దీన్ని ఆపాలి. ఆపడానికి అనుగ్రహించేది మనుషులటమ్మా, నవగ్రహాలు. అందులోనూ గురు భగవానుడు శాసిస్తే భూమి మీద జరగందే ఉందమ్మా. మరింకా వివాహ కార్యక్రమం మొదలు పెడదామా? అంతా అప్సెట్ అయిపోయింది. కానివ్వండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏడ్చిటి ఆ కాంతం నీదో చెప్పి భయపెడతాను, ఆ నీలంబరం కిడ్నాప్ చేస్తాను, అయ్యేవి చేయకుండా నా పెళ్ళనగానే కంగారుగా పక్కొచ్చేవిటి. నేనేదో ప్లాన్స్ ఎత్తే ఆ దేవుడు ఇంకోటేదో ప్లాన్స్ ఎత్తున్నట్టున్నాడ్రా. అందుకే సావు తప్పి కన్నులు ఉట్టిపోయినట్టు కేసు నుంచి బయటపడతామన్న శుభవార్త చెప్పి పనిలో పనిగా నీ పెళ్లి కూడా అయిపోద్దని చెప్పాడు. ఏటే ఆ గురువుగారి మాటలు నువ్వు నమ్మేస్తున్నావా? చూడబోతే ఆయన మాటలు నమ్మేటట్టుగానే ఉన్నాయిరా. సర్లే గాని ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక నిమిషం ఆగు. హలో, ఎవరు? చిట్టి, మిఠాయి కొట్టు చిట్టమ్మ. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, ఇంపార్టెంట్ కాల్. నాకు తెలుసు కాంతమ్మా, నా ఫోన్ రాగానే నువ్వు అక్కడి నుంచి పక్కకొత్తావని. సోది చెప్పకుండా విషయం ఏంటో డైరెక్ట్ గా చెప్పు. అయితే ఒక్క ముక్కలో చెప్తాను ఈయన. నీ ఎంగిలి మెతుకులు తినే కోటిగాడు నేను పడేసే ఎంగిలి మెతుకులకు ఆశపడిపోయి జరిగిన నిజాలన్నీ ఒప్పుకున్నాడు. మీ భాషలో చెప్పాలంటే అదేటో అంటారు కదా ఇంగ్లీష్ లో, అప్రూవర్ 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 గా మారిపోయాడు. రేపు కోర్టుకొచ్చి జరిగిన నిజాలన్నీ ఒప్పేసుకుని మా అన్నే నిర్దోషని చెప్పతున్నాడు. ఏంటి, కోటిగాడు అప్రూవర్ గా మారిపోయాడా? ఆ సత్యవతి చావుకి కారణం ఆ పులిరాజని, ఆ సత్యవతికి కడుపు రావడానికి కారణం వాడేనని ఒప్పేసుకుంటున్నాడా? ఒప్పుకోక సత్తాడా ఏటే? పైగా ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఈ ఫోన్ లో రికార్డింగ్ చేశాను కదా. ఈ జడ్జి గారి ముందు వినిపిస్తాను, మా అన్నయ్యని ఏడిపించేసుకుంటాను. చిట్టమ్మా, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? లేదు కాంతమ్మా, తిమ్మిరిగా ఉంది. ఎందుకంటే మా అన్నయ్య బయటికి రావడం, ఆ పుల్రాజ్ గారితో నువ్వు మర్డరింగ్ చేసినందుకో లోపలికి వెళ్ళడం కన్ఫర్మ్ కదా. ఎందుకైనా మంచిదే, ఓ పాలి నువ్వు కూడా జాతకం చేయించుకో. జైల్లో సిప్పకుడు తినే రాత రాసినేవో తెలిసిపోద్దే. ఉంటాను కదమ్మా, బాయ్ బాయ్. చిట్టమ్మా, చిట్టి. అమ్మా, ఏమైందమ్మా? ఆ కోటిగాడు అప్రూవర్ గా మారిపోయాడంట. కోర్టుకెళ్లి నిజాలన్నీ ఒప్పేసుకుంటానని ఆ చిట్టమ్మకి మాటిచ్చాడంట. అలా ఇలా చేస్తాడు? మనం డబ్బులిచ్చాం కదా. అంతకన్నా ఎక్కువ ఆ చిట్టమ్మ ఇచ్చి చచ్చిందంట. డబ్బుకి కక్కుర్తి పడే కుక్కలు కదా, అందుకే ఎవరు ఎక్కువ డబ్బిస్తే అటువైపు లొంగిపోతారు. సర్లే, నువ్వెళ్ళి పెళ్లి దగ్గర పనులు చూడు. నేనా కోటిగాడితో ఫోన్ మాట్లాడొస్తాను. వద్దమ్మా,
ఎమ్మెల్యే గారు నిన్ను పిలుస్తున్నారు. నువ్వు అక్కడ లేకపోతే బాగోదు. నేను వెళ్ళి ఆ కోటిగాడితో మాట్లాడేసి వస్తాను. నువ్వు ఇక్కడ పనులు చూడు. సరే, త్వరగా మాట్లాడరా. వాడు గనక కోర్టుకెళ్తే ఆ సత్యవతికి పట్టిన గతే వాడికి పడుతుందని చెప్పు. వాడి బావ పులిరాజుతోనే వాణ్ణి లేపేస్తానని చెప్పు. అలాగేనమ్మా. వాడి సంగతి నాకు వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు. వెళ్ళు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మాం ఆవహ జాతవేదో లక్ష్మీ. కాంతమ్మ, ఏంటి కాంతమ్మ, ఏమైపోయావు? ఏం లేదు సార్, చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్. అందుకని చిన్న చిన్న మ్యాటర్లు చూసుకోవడానికి నీ కూతురు నీ తమ్ముడు ఉన్నారు. ఇక్కడ నువ్వు లేకపోతే బాగోదు. అలాగే సార్, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మేన సదాం త్వాం రుణే. అనియా, చూసావా, మన ప్లానింగ్ వర్కౌట్ అయిపోయిందిరా. కోటిగాడు మనకి లొంగిపోయాడని గాని కాంతమ్మ గుడ్డిగా నమ్మింద్రో. నేను సమయం సీలెత్తాను, నువ్వు వచ్చేసాయి. ఆ నీలంబరికి ముసుగేసాయి, దాన్ని కిడ్నాపింగ్ చేసేసి కాంతమ్మని జడిపించేస్తానా? అలాగే సిటే, నేను ఆ పక్కనే ఉంటాను. నువ్వు ఈజీలేసి వచ్చేస్తాను. సరేలా. అలాగే. హలో హలో హలో. నేను కాంతమ్మ కూతురు నీలాంబరిని. చెప్పండి చిన్నమ్మాయి గారు, ఏంటి ఫోన్ చేశారు? రై, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా? మా దగ్గర డబ్బులు తీసుకొని ఆ చిట్టమ్మకి ఎలా అమ్ముడుపోయావరా? అయ్యో బాబోయ్, మీకెవరు చెప్పారండి నేను సిట్టమ్మ కమ్ముడిపోయానని? నోర్మోయ్, నీ నక్క వినయాలు నా దగ్గర కాదు. మర్యాదగా చిట్టమ్మ దగ్గర తీసుకున్న డబ్బులు చిట్టమ్మకి తిరిగిచ్చాయి. కావాలంటే అది ఇచ్చిన దానికి రెట్టింపు డబ్బులు మేమిస్తాం. మీరేంటి చెప్తున్నారు, నాకేంటి అర్థం కావట్లేదమ్మా. హలో 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 నీలంబర్ గారు. హలో కోటి. హలో. చా, వినపడి చావట్లేదు. హలో 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 నీలంబర్ గారు, నేను చెప్పేది వినపడుతోందా? హలో. అమ్మా, బాగున్నారా? బాగున్నాం. మీరు 5 ఏళ్ల క్రితం మీ ఇంట్లో పనిచేసి మానేశాను కదమ్మా, సూరమ్మని. ఓ సూరమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నారా? మీ దయ వల్ల బానే ఉన్నానమ్మా. ఆ రోజు మీరు సాయం చేయబట్టే నా కొడుక్కి ఆపరేషన్ చేయించానమ్మా. ఇప్పుడు ఆడి పిల్లలు వాడు చాలా సంతోషంగా ఉన్నారమ్మా. ఏటే, ఈ నీలాంబరికి సాయం చేసే గుణం కూడా ఉందా? ఛా, నేను చేసిందేముంది సూరమ్మ? నువ్వు కష్టపడ్డావు, నేను జీతం ఇచ్చాను. జీతం 5,000 అయితే మీరు 20,000 ఇచ్చారమ్మా. అది సాయం కాక జీతం ఎలాగవుతుందమ్మా? దాందేముంది సూరమ్మ? పర్లేదే, దీనికి కూడా మంచి మనసే ఉంది. ఏంటి, నువ్వు వైజాగ్ వెళ్ళిపోయావంట కదా, మళ్ళీ ఇక్కడికొచ్చావేంటి? అదా అమ్మా, ఇది నా మనవరాలు. దీని గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేయడానికి దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చవుతుందన్నారు. అంత డబ్బు నా దగ్గర లేదమ్మా, అదే నా బాధ. మిగతాది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తామన్నారమ్మా. ఆ డబ్బు కోసమే ఇలా తిరుగుతూ ఉన్నాను. నా బాధ ఆ దేవుడితో చెప్పుకుందామని ఇలా వచ్చానమ్మా. వస్తానమ్మా. ఒక్క నిమిషం.
1,00,000 రూపాయలు సరిపోతాయా? సరే, ఒక్క నిమిషం. ఏ గాజులుంచు. ఏటమ్మా ఇది? సూరమ్మ, ఇంకేం మాట్లాడకు. నేను గాజులిచ్చిన విషయం అమ్మకి అస్సలు తెలియకూడదు. అర్థమైందా? వద్దమ్మా. అయ్యో, తీసుకో. గాజులు లేకపోతే తిరిగి సంపాదించుకోవచ్చు. అదే ప్రాణాలు పోతే తిరిగి సంపాదించుకోగలమా? పైగా నీకున్నది ఒకే ఒక మనవరాలు. తను పోతే నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. తీసుకో. అమ్మా, ఏంటిది? ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదు. దేవుడికి నా మొర చెప్పుకుందామని వచ్చానమ్మా. కాని ఈ దేవత నా మొర ఆలకించిందమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. వంకలున్న ప్రతి ఊళ్ళు రాక్షసులు కాదంటారు. అలానే ఈ కాంతమ్మ కడుపున పుట్టినంత మాత్రాన ఈ నీలాంబరి దుర్మార్గురాలు కాదు. పైకి దుర్మార్గురాల్లాగా కనిపించినా మనసు ఎన్నపూస. కాంతమ్మ చేసిన తప్పుకి ఈ అమ్మాయిని శిక్షించకూడదు.